నమస్తే బీఫై ప్రేక్షకులకు ఈరోజు భక్తి రసమైనటువంటి ఒక కార్యక్రమాన్ని అందజేయడం జరిగింది. ఇందులో జనగామ పట్టణంలోని 11 హనుమాన్ దేవాలయాల్లో 11 సార్ల చొప్పున 1116 సార్లు చాలీసా పారాయణం చేయడం జరిగింది. వెంకన్నకుంటలో పంచముఖ హనుమాన్ ఉద్యాపన జరిగింది. సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. ఇదే విధంగా భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఇంకా ఈ భక్తులకు అన్ని విధాల సేవలు అందియాలనే ఉద్దేశంతో ఈ భక్తులు దేవుని దగ్గర మోకరిల్లడం జరిగింది. కోరుకున్న వారందరికీ కోరినన్ని వరాలు ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి భక్తులు మరియు పూజారులు కూడా ప్రత్యేకంగా అందజేశారు. మరి ఈ భక్తుల కోలాటం ఏందో ఉల్లాసంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మన బీవై ప్రేక్షకులు కూడా ఆలోచించి సంతోషపడతారని తెలియజేస్తున్నాను. భక్తులు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నటువంటి ఈ సంబరాల్ని అమ్మరాలంటే విధంగా ఉన్నాయని, ఈ దేవునికి ప్రత్యక్షణ శైవం జరుగుతుందని అక్కడ పూజారి తెలియజేస్తున్నారు. వారి మాటల్లో విందాం. చాలా గొప్ప విషయం, కానీ అందరూ కలిస్తే ఆ మాటలు వేరే వస్తాయి. కానీ ఇక్కడ స్వామివారి యొక్క భజననే వచ్చినారు. అంత చక్కగా ఇంతమంది రావడం, మొదటి రోజు ప్రారంభమై చివరి రోజు కూడా 11,000 సార్లు స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా చేయడం చాలా గొప్పమైన విషయం. మీ అందరినీ ప్రోత్సహించి నడిపించి త్రిమూర్తులు, ఆ త్రిమూర్తులను మెచ్చుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఒకళ్ళని ఫోన్ చేసి ఎవరు ఎక్కడో తెలియదు, ఎవరు ఏ బజార్కుంటారో తెలియదు. మీ అందరినీ యాదవం చేసి ఇటువంటి కార్యక్రమం పెట్టిందంటే వాళ్ళ ముగ్గురు ఒకసారి తప్పనితో ధన్యవాదాలు తెలుద్దాం. మనం ఇది సేవాధర్మం. ఈ చాలీస అనేటువంటి ముఖ్యమైనది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఏ భావం అయితే ఉంటుందో ఆ భావాన్ని తొలగించేటటువంటిది. ఇంకోటి ఏంటంటే సన్మార్గంలో ప్రయాణించేటటువంటిది. మన హిందూ ధర్మంలో ముఖ్యమైనటువంటిది హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఎక్కడున్నా కూడా ఆ స్వామివారి దిగి రావాలి గురికి. అటువంటి పారాయణం ఇది భక్తితో శ్రద్ధతో చేసినటువంటి మహామనులందరికీ కూడా ధన్యవాదాలు.